ఈ వరంగల్ పట్టణానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ శ్రీరామాయణము ధర్మము అన్న విషయం మీద ఒక 3 రోజుల పాటు ప్రసంగం చేయవలసిందిగా పెద్దలు కోరితే నాకు తెలిసినటువంటి విషయం గురించి మాట్లాడదామని చెప్పి బయలుదేరి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తరువాత ఈ వాగ్దేవి కళాశాలల యొక్క సమూహంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి నువ్వు మాట్లాడి ఏమైనా మార్గదర్శనానికి పనికొచ్చేటటువంటి 4 మాటలు మాట్లాడగలిగితే సంతోషిస్తామని కళాశాలల యాజమాన్యం వారు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని పురస్కరించుకొని నేను ఏమైనా 2 మాటలు చెప్పగలిగితే అవి మీకు పనికొస్తే అంతకన్నా నా జీవితానికి సార్థక్యం ఉండదు అని ఆ సంతోషంతో బయలుదేరి రావడం జరిగింది. తప్ప యథార్థానికి నేను వరంగల్ వచ్చినప్పుడు నాకున్నటువంటి కార్యక్రమాల జాబితాలో ఈ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం అనేటటువంటిది లేదు. ఇక్కడికి వచ్చిన తరువాతే ఈ నిర్ణయం చేసుకుని రావడం జరిగింది. చాలా సంతోషం. సాయంకాలం వేళ ఏదో ఇతిహాసాలు, కావ్యాలు, పురాణాలు ఇలాంటి వాటిలో ఉండేటటువంటి ధర్మ సంబంధమైన విషయముల మీద ప్రవచనం చేయడం అనేటటువంటిది నాకు విలాస విద్య. విలాస విద్య అంటే హాబీ అని. అది నాకు వృత్తి కాదు. నేను కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగిని. నేను ఎందుకు చేస్తుంటానంటే ఈ ప్రసంగాలు కేవలంగా నాకు ఋషిప్రోక్తమైన వాంగ్మయం మీద ఉండేటటువంటి విశేషమైన గౌరవం చేత, అంతకన్నా శాంతికారకమైన విషయం ఇంకొకటి లేదు అనేటటువంటి పూనిక చేత ప్రతిరోజు కాసేపు ఋషిప్రోక్తమైన విషయాల మీద మాట్లాడడం అనేటటువంటిది అలవాటుగా పెట్టుకున్నాను. అది ఇంతంత ఇవటుడు ఇంతయ్యని ఇవాళ ఉద్యోగం చేయడానికి కూడా ప్రతిబంధకమైపోయినంత పెద్ద కార్యక్రమంగా మారిపోయింది. సరే, అది వేరు విషయం. ఈ కళాశాలల యొక్క సమాహారమునకు వాగ్దేవి కళాశాలలు అని పేరుంచారు. వాగ్దేవి సరస్వతీ స్వరూపమే. కానీ వాగ్దేవి యందు ఉండేటటువంటి లక్షణం వేరు. వాగ్దేవి అంటే వాక్కుకి అధిష్టానమైనటువంటి దేవి అని. దేవి అన్నమాట ఎప్పుడైనా ఎక్కడైనా మనం మాట్లాడితే అది దివ్ అనేటటువంటి ధాతువులోంచి వచ్చింది అని. దివ్ అంటే కాంతి. కాంతి ఎక్కడుంటుందో అక్కడ చీకటి ఉండేటటువంటి అవకాశం ఉండదు. తెలుసుకోవడం అనేటటువంటిది ఒక విశేషం. లోకంలో ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. ఆ మంచి విషయాల్ని తెలుసుకోవడం దేని వలన సాధ్యము అంటే ప్రవాహము వలన సాధ్యమవుతుంది అని వేదం. సరస్వతికి ప్రవాహము అని పేరు. వేదంలో సరస్వతి అంటే సరస్వతి సూక్తంలో సరస్వతి అంటే ప్రవహించున్నది అని. అలా ప్రవహించకపోతే ఏమవుతుంది అంటే, అలా ప్రవహించకుండా ఎవరి ఎందైనా సరస్వతి ఉండిపోతే వాడు దుర్మార్గుడైపోతాడు అని శాస్త్రం వాక్కు. ఎందుచేత అంటే, నాకేదో ఒక విషయం తెలుసు అనుకోండి, నాకు తెలుసున్నటువంటి విషయాన్ని మీకు చెప్పి తీరాలి నేను. అది ప్రవాహం చేత మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ప్రవాహము కానినాడు నిలబడిపోయినప్పుడు అది ఉపయుక్తమయ్యేది కాదు. అప్పుడు అది ఏమవుతుంది అంటే, పోతన గారు భాగవతంలో జ్ఞాన కలునిలోని శారదయువులే అంటారు. కలుడు అంటే దుర్మార్గమైనటువంటి మనస్సు ఉన్నవాడు. అతనిలోని శారద అంటే ఆయనలో ఉన్న సరస్వతి. ఆమెకు ప్రవాహం లేదు, ఆయన ఎందే ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది అంటే, ఆయన మూగివాడు కాదు, చెప్పగలడు. కానీ ఆయన ఎందుకు చెప్పడు అంటే, ఆయనకి లోభకారకం కావాలి. అంటే ఆయన సంతోషించడానికి ఏదో ఉండాలి అక్కడ. ఇది నేను ఇతరులకు చెప్తే నాకేమొస్తుంది అన్న ఆలోచన ఒకటి ఉంటుంది. ఆ ఇచ్చిన దానిని బట్టి చెప్పడం ఉంటుంది తప్ప నేను చెప్పడం ప్రయోజనమని చెప్పడం. అటువంటి వాడి యందు సరస్వతి వాగ్దేవిగా మారినది అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే సరస్వతీ కటాక్షం గొప్పదా, వాగ్దేవీ కటాక్షం గొప్పదా అంటే, శాస్త్రంలో సరస్వతీ కటాక్షం కన్నా వాగ్దేవీ కటాక్షమే గొప్పది. వాగ్దేవి అన్న పేరుతో ఈ కళాశాలలు పెట్టారు అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే, ఇక్కడ మీరు ఏది పొందుతున్నారో అది రేపు ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని ఆకాంక్షించకుండా మీ నుండి మళ్ళీ ప్రవహించాలి. ప్రవహించి సమాజ హితము కొరకు పనికి రావాలి అని. అందుకే వాక్ అనేటటువంటిది అగ్నిహోత్రంతో పోలుస్తారు. అగ్ని ఏ వస్తువునైనా కాలుస్తుంది.
వాక్కు అజ్ఞాన దాహకత్వంతో ఉంటుంది. అవతల వారిలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టగలిగినదేదో దానికే వాక్ అని పేరు తప్ప ఏదో నోరుంది కదా అని చెప్పి అక్కర్లేనివి పనికిమాలినవన్నీ మాట్లాడినవన్నీ వాక్కులని పిలవరు. వాడు ఏదో భగవంతుడు నోరు ఇచ్చాడు కాబట్టి అంతకన్నా మాట్లాడడానికి ఓ ప్రయోజనం ఉంటుందని వాడికి తెలియదు కాబట్టి మాట్లాడిన మాటలు అవి అవతల వాళ్ళని పాడు చేస్తాయి అంతే. అందుకే వాక్కు యందు 2 లక్షణములు ఉంటాయి. ఎప్పుడు వాక్కుని సక్రమంగా వినియోగించకపోతే ఆ వాక్కు మత్తు కల్పిస్తుంది. నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, నేను నిష్కారణంగా మిమ్మల్ని ఉత్తినే పొగడడం మొదలుపెట్టాను అనుకోండి, పొగట్టని మించినటువంటి మత్తు లోకంలో ఇంకొకటి లేదు. ఏదైనా ఒక మత్తు పానీయాన్ని ఎవడైనా తాగితే ఆ పానీయం శరీరంలో ఉన్నటువంటి కొంతసేపు మాత్రమే మత్తుగా ఉంటుంది. కానీ విశేషమైనటువంటి పొగట్ట జీవితాంతం జ్ఞాపకం ఉండి పాడు చేయడానికి పనికొస్తుంది. అందుకే వాక్కులు హితకరములు కావాలి. అంటే అవతల వారి యొక్క అభ్యున్నతికి పనికొచ్చేవై ఉండాలి తప్ప కేవలం అదే పనిగా ఇతరులను పొగడమే ఉద్దేశ్యంగా పెట్టుకుని పొగడడానికి పనికొచ్చేవిగా వాక్కు ఎప్పుడూ ఉండకూడదు. అంటే వాక్కు హితకరము కావాలి అంటే ఏముండాలి? సంస్కారం ఉండాలి. మనం ఇలా మాట్లాడచ్చా, మనం ఇలా మాట్లాడితే అవతల వారికి హితం కలుగుతుందా అని ఆలోచించి ఎక్కడ ఎప్పుడు ఏది మాట్లాడి అవతల వారికి హితం కల్పించాలో అటువంటి మాట మాట్లాడడానికి అవతల వ్యక్తి యందు సంస్కార బలం ఉండాలి. సంస్కార బలము అన్న మాటకు అర్థం ఏంటంటే కేవలం చదువుకుని ఉండడం కాదు, అవతల వారి యొక్క అభ్యున్నతిని అపేక్షించగలిగినటువంటి వాడై ఉండాలి. నా వాక్కు చేత అవతల వారికి ఉపయోగం కలగాలి, కొద్దిగానైనా అవతల వారికి మంచి జరగాలి అని లోపల ఎవరి యందు త్యాగబుద్ధి ఉంటుందో అటువంటి వాడు మాత్రమే హితకరమైనటువంటి వాక్కు పలుకుతాడు. అవతలవాడు హితకరమైన వాక్కు పలికినా యువతలవాడికి అది ఎప్పుడు హితమవుతుంది అంటే వినయము కలిగిన వాడైతేనే హితమవుతుంది. అందుకే ఇప్పుడంటే మనం గురువు శిష్యుడు, అధ్యాపకుడు విద్యార్థి, ఉపాధ్యాయుడు శిష్యుడు ఇటువంటి మాటలు వాడుతున్నాం. కానీ ఒకానొకప్పుడు ఈ దేశంలో గురుకుల విద్య ఉన్నటువంటి రోజులలో గురువు శిష్యుడు అన్న మాట కన్నా ముందు వాడబడిన మాట ఏది అంటే, మీరు ఒక పాఠశాలకు వెళ్ళినా కళాశాలకు వెళ్ళినా గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అంటే గురువు అన్న మాటని సక్రమంగా అర్థం చేసుకున్నవాడెవడో వాడు మాత్రమే విద్యార్థి కాదగినవాడు. గురువు అంటే బరువు అని అర్థం. గురువుకి వ్యతిరేక పదం లఘువు. లఘువు అంటే చిన్నది అని అర్థం. అంటే గురువు యొక్క స్పర్శ, గురువు ముందు నించోవడం, గురుస్మరణము ఎప్పుడూ ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉండాలి అంటే ఆయన నాకు హితకరుడు, ఆయన యొక్క మాట నాలోని అజ్ఞానాన్ని దహింపచేస్తుంది, ఆయన మాటలను నేను ఒడిసి పట్టుకోవాలి, ఆయనని మాట్లాడించడానికి నేను ప్రయత్నం చేయడం వరకే మాట్లాడాలి. ఆయన మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత చెవులు దొప్పలు చేసుకొని తాగడమే. ఆవు ఎక్కడో పచ్చిగడ్డి మేస్తుంది, ఏదో వాహినిలందు జలంబు తాగగా అంటారు పోతన గారు. ఎవరికీ పనికిరానటువంటి నీళ్లు తాగుతుంది, అందరికీ పనికొచ్చేటటువంటి పాలు తయారు చేస్తుంది. ఆ పాలు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు పనికొస్తాయి. ఇప్పుడు ఆ పాలు విడిచిపెట్టడానికి ఆవు దగ్గర ఒక లక్షణం ఉంటుంది. దూడ పొదుగు దగ్గరికి వెళ్ళి దాని శిరములను నోట్లో పట్టుకుని చప్పరించి 4 గుద్దులు గుద్దితే చాలు ముట్టితో, అది విడిచిపెట్టేస్తుంది. విడిచిపెట్టిన పాలని ఇక వెనక్కి తీయడం ఆవుకి రాదు. అదే ఆవు తాను త్వరగా తిన్నటువంటి ఆహారాన్ని కడుపులోకి పంపి వచ్చి ఒక చోట పడుకుని కడుపులోకి వెళ్ళిపోయిన ఆహారాన్ని ఉండలుగా నోట్లోకి తెచ్చుకుని నెమర వేస్తుంది. అంటే బాగా సావధానంగా తింటుంది. తిని మళ్ళీ లోపలికి మింగుతుంది. ఏది బాగా నవిలిందో దాన్ని ఒక పక్కకి తీసుకుని ఇంకా నవలని దాన్ని ముద్ద బయటికి వచ్చేట్టుగా కడుపులోంచి నోట్లోకి తెచ్చుకుంటుంది. చిన్నతనంలో మా ఇంట్లో ఆవు ఉండేది. దాని కడుపులోంచి ఉండ వస్తుంటే లీలగా కనపడుతుండేది. నెమరవేయుట అంటారు. ఆవు అలా చెయ్యగలదు. కానీ పాల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ పాలు సారభూతమైనా సరే ఒకసారి వదిలిపెట్టిందా
ఇక మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఆవుకి రాదు. ఒకసారి వదిలిపెట్టేసిన పాలని జాగ్రత్తగా పట్టుకోవాలి. పట్టుకోవడంలో ఏ విధమైనటువంటి దోషమైనా వచ్చిందనుకోండి, ఆ పాలు నేలపాలైపోతాయి. ఏదో దూడ వెళ్ళి గుద్దుతుంది పొదుగులో, ఆవు విడిచిపెట్టేస్తుంది. మోకాళ్ళ మధ్యలో బిందె పెట్టుకుని గొంతు కూర్చుని పాలు పితుకుతాడు గొల్లవాడు. పితుకుతూ మాట్లాడుతుంటాడు ఎవరితోటో. గిన్నె శిరముల కింద పెట్టకుండా కొంచెం పక్కకి పెట్టి లాగారనుకోండి, ఆ పాలన్నీ నేలలో పడిపోతాయి. ఇక పడిపోయిన పాలు తిరిగి రావు. గురువు ఎంతో విజ్ఞానాన్ని సముపార్జిస్తాడు. ఆయన శాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు అంత తేలికగా ఏమీ శాస్త్రాధ్యయనం చేయడం కుదరదు. ఎంతో కష్టపడాలి. ఎంతో జాగ్రత్తగా వినయ విధేయతలతో గురువుగారి దగ్గర కూర్చుని శుశ్రూష చేసి ఆ విషయాలన్నీ తెలుసుకుంటాడు. ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు కష్టపడి తాను చదువుకుంటాడు. తాను చదువుకున్నటువంటి విషయం తన విద్యార్థులకు తన శిష్యులకు అర్థం అవడానికి తాను ఎంతో కిందకి దిగి వచ్చి తేలికైనటువంటి ఉపమానములతో మాట్లాడతాడు. ఆ మాట్లాడడం త్యాగం. ఎందుకంటే అవతల వారికి అర్థం అవ్వాలని, అవతలవాడు కూడా తనతో సమానమైనటువంటి స్థాయిని పొందాలని ఏ విధమైనటువంటి స్వార్థము లేకుండా మాట్లాడతాడు గురువు. అందుకే గురువు నోటి మాట వర్షధారతో పోల్చారు. వర్షధార పడేటప్పుడు ఈ విత్తనమే మొలకెత్తాలి, ఈ విత్తనం మొలకెత్తకూడదన్న కోరిక ఏమీ ఉండదు. వర్షం సమానంగా పడిపోతుంది. కొన్ని విత్తనాలు మొలకెత్తుతాయి, కొన్ని విత్తనాలు మొలకెత్తవు. కారణం, బండ మీద ఉన్న విత్తనం మొలకెత్తే అవకాశం ఉండదు. మట్టిలో ఉన్న విత్తనం తడి తగిలితే చాలు మొలకలెత్తుతుంది. అంటే అసలు ఆర్ద్రత అన్నది ఒకటి ఉండాలి. అది గురువు నోటి వెంట వచ్చినటువంటి మాటలను పుచ్చుకుని వాటిని ప్రయోజనాత్మకంగా మలుచుకోగలిగినటువంటి స్థితి శిష్యుని యందు ఉండాలి. ఆర్ద్రతగా, బీయింగ్ వెట్ అంటారు చూశారు, కొద్దిగా తడిగా ఉండడం. అసలు అది లేదనుకోండి, అది రాతిలో ఉందనుకోండి, గురువుగారు వర్షధారలా మాట్లాడినా వచ్చిన ప్రయోజనం ఏముంది? అది మొలకలెత్తదు. ఈ మొలకెత్తడానికి మొలకెత్తకపోవడానికి మధ్యలో వచ్చే సమస్య ఏది అని అడిగారు. వినయము లేకుండుట. అందుకే ఒక కళాశాలకి వెళ్ళండి, ఒక పాఠశాలకి వెళ్ళండి, సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళండి, నృత్యం నేర్చుకోవడానికి వెళ్ళండి, వేదం చదువుకోవడానికి వెళ్ళండి. ఎప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళినా మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవలసింది ఏది అంటే, గురువు ముందు నేను లఘువు. లఘువు అంటే చిన్నవాడను. ఆయన అన్నీ తెలుసున్నవాడు, సర్వజ్ఞుడు. కాబట్టి ఆయన మాట్లాడతారు, నేను వింటాను. అంతేకాని గురువుగారి దగ్గరికి వెళ్ళి తాను మాట్లాడడం కానీ, గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువు యందు ఏ పాటి ఉందిలే విజ్ఞానం అన్నట్లుగా ప్రవర్తించడం కానీ ఎన్నడూ పనికిరాదు. అందుకే గురువుని వినీతుడు అని పిలుస్తారు, శిష్యుణ్ణి వినీయుడు అని పిలుస్తారు. అసలు యథార్థమునకు గురు శిష్య సంబంధంలో ముందు గురువు శిష్యుడు అని పిలవరు. వాళ్ళిద్దరిని వినీతుడు వినీయుడు అని పిలుస్తారు. ఎందుచేత అంటే ప్రపంచం మొత్తం మీద విద్యాభ్యాసానికి ఆలవాలమైనటువంటి భూమి ఒక్క భారతదేశమే. ఒకప్పుడు ద్రోణాచార్యుల వారు గురుకులాన్ని నిర్వహిస్తుంటే ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు వచ్చి ఆయన దగ్గర చదువుకున్నారు. గురువు ఎంత రాగద్వేషాలు లేకుండా, ఎంత పక్షపాతరహితుడై ఉంటాడంటే విజ్ఞానాన్ని అందించడంలో ఆయన తరతమ భేదాన్ని పాటించాడు. ఒకప్పుడు ద్రోణాచార్యుల వారిని సంహరించగలిగినటువంటి కొడుకు నాకు కావాలి అని చెప్పి ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞవాటంలోంచి పుట్టాడు దుష్టజ్యుమ్నుడు. ఆయనకి చదువు చెప్పవలసి వచ్చింది, విలువిద్య నేర్పించవలసి వచ్చింది. గురువుగా తాను కూర్చున్న స్థానానికి ఏ పక్షపాతం లేకుండా తనని చంపడానికే పుట్టిన వాడికి విద్యనంతటినీ బోధించాడు. తన కొడుకైనటువంటి అశ్వత్థామ కన్నా కూడా అర్జునుడికే బ్రహ్మాస్త్రం యొక్క ప్రయోగాన్ని ఉపసంహారాన్ని నేర్పించాడు. పతంజలి దగ్గర వ్యాకరణ భాష్యం నేర్చుకోవడానికి దేశ విదేశాల నుంచి శిష్యులు బయలుదేరి నర్మదా నదిని దాటి దక్షిణ దేశానికి వచ్చి ఆయన దగ్గర వ్యాకరణ భాష్యం నేర్చుకున్నారు అని, ఆరోగ్య సూత్రాలు యోగ సూత్రాలు నేర్చుకున్నారు అని ఇప్పటికీ పతంజలి చరిత్ర చదివితే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఈ దేశానికి వచ్చి చదువుకున్నారో అర్థమవుతుంది. ఆ చదువుకునేటప్పుడు ఎప్పుడూ కూడా
మొట్టమొదట గురు శిష్యుల మధ్య ఉండవలసిన సంబంధం వినీత వినీయ సంబంధం అంటారు. అంటే గురువు దగ్గర ఏం నేర్చుకుంటాడంటే ముందు వినయం నేర్చుకుంటాడు. వినయం నేర్చుకోవడము అంటే దానికి పాఠ్యాంశాలు ఉండవు. నేను వినయంగా ఉండాలి అనుకున్నాను అనుకోండి, నేను ఎలా వినయంగా ఉండాలండి అని అడిగితే వినయం రాదు. తప్పయా, నువ్వు అహంకారంతో ఉండకూడదు అన్నంత మాత్రం చేత వినయం రాదు. వినయం రావడానికి ఒకే ఒక్క కారణం ఉంటుంది. ఏమిటి ఆ కారణం అంటే, నాకు తెలిసి ఉన్నది ఏ పాటి, ఈ ఒక్క ప్రశ్న వినయములకు కారణం. ఎన్ని తెలిసి ఉన్నవాడైనా నాకు ఏ పాటి తెలుసు అనగలిగిన మనస్తత్వం ఉందనుకోండి, వాడి అంతటి వినయశీలి లోకంలో ఇంకొకడు ఉండడు. వాడు నిరంతర విద్యార్థి. నాకు ఏం తెలుసు, నేను తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. నాకు తెలియనిదేది అన్నాడు అనుకోండి, ఇక పాత్రత ఉండదు, ఆయనలోకి చేరేది ఉండదు. ఇక అహంకారం విస్తృతంగా పైకి లేచిపోతుంది. అందుకే అహంకారమును తొక్కడమే వినయము పైకి లేవడం. ఆ వినయమే పాత్రత. ఆ వినయము కలగాలి అంటే ఎప్పుడూ ఉండవలసినది ఏది అంటే, నాకు ఏ పాటి తెలుసు, నాకెంత తెలుసు. నాకెంత తెలుసు అని అనుకోవాలి అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. నేనేదో రామాయణం మీద ప్రవచనం చేశాను అనుకోండి, నేను తప్ప రామాయణం మీద ప్రవచనాలు ఇంత బాగా ఎవడు చేశాడు, ఇంతమంది నన్ను రామాయణం మీద మీరు బాగా చెప్పారంటారు అనుకున్నాను అనుకోండి, ఉత్తర క్షణంలో నాలో అహంకారం ప్రబలుతుంది. శ్రీరామాయణంలో ఒక శ్లోకంలో ఉన్నటువంటి ఒక పాదంలో ఉన్నటువంటి ఒక పదానికి వ్యాఖ్యానం చెప్పడానికి దర్శనం చేస్తూ తరించిపోయిన మహాపురుషులు ఉన్నారు. శ్రీరామ అన్న మాట 3 మాటలు అనవలసిన అవసరం ఏముంది, ఒక్క మాట అంటే చాలని సిద్ధాంతీకరించిన వాళ్ళు ఉన్నారు. అంతటి మహాపురుషుల ముందు నాకు తెలిసి ఉన్నది ఏ పాటి, 24,000 శ్లోకాలు నాకేం కంఠగతం కాదు. నాకేం తెలుసు కనుక నిజంగా ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఎంత పెద్ద భారతం, సంస్కృత భారతం, తెలుగు భారతం, అందులో ఉన్న పద్యాలు, దాని వ్యాఖ్యానాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, బ్రహ్మసూత్రాల భాష్యం, 4 వేదాలు, ఇవన్నీ చదువుకోవడానికి నా జీవితం ఎక్కడ సరిపోతుంది? నాకు ఏ పాటి తెలుసు? నాకేం తెలిసని నేను అహంకరించను. నాకన్నా తెలిసున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అన్నీ తెలిసున్న వాళ్ళు నేనెంతటి వాణ్ణి అని నిలబడ్డారు. శంకర భగవత్పాదుల కన్నా జ్ఞాని ఈ లోకంలో లేడు. అంత జ్ఞానం కలిగిన శంకరాచార్యుల వారు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. ఈశ్వర, నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనకి సంబంధం అన్నారు. అంతటి శంకర భగవత్పాదులే నాకేం తెలుసు అన్నారు. ఏదో తెలుసున్న చిన్న విషయాన్ని పట్టుకుని ఏదో కొద్దిగా సిలబస్ చదువుకుని పేరు పక్కన 3 అక్షరాలు 4 అక్షరాలు వచ్చినంత మాత్రం చేత నాకన్నా గొప్పవాడు లేడనుకోవడం అంతకన్నా హాస్యాస్పదమైనటువంటి విషయం లోకంలో ఇంకోటి ఉండదు. అందుకే పెద్దలు ఎప్పుడూ 2 మాటలు జ్ఞాపకం పెట్టుకో, జీవితంలో వృద్ధిలోకి వస్తామని చెప్తారు. ఒకటి, ఎప్పుడూ స్మరించవలసినది ఏది అంటే, నాకు ఏ పాటి తెలుసు కనుక. ఎందుకంటే రెండిటి యందు మనుష్యునకు తనకి తెలియకుండానే ఒకటి లేదంటే ఒప్పుకోడు, ఒకటి ఉందంటే ఒప్పుకోడు. ఈ 2 మనుష్యుని విషయంలో ఎప్పుడూ ప్రమాదకారులే. నీకు సరస్వతీ కటాక్షం లేదు అని అన్నాను అనుకోండి, నీకేమి తెలిసాయా అంతా, నీకంతేం తెలియదు, ఎక్కువ మాట్లాడకు, తప్పలా మాట్లాడకూడదు అన్నాను అనుకోండి, వెంటనే ఆయన ఏమంటాడంటే నీకేం తెలుసు అంటాడు. నీకు తెలియదు అన్న మాటని అంత త్వరగా అంగీకరించలేడు. అవును, నాకేం తెలుసు, అందుకే మీ పాదాల దగ్గర చేరాను, నిజం నాకేం తెలియదు అని అనగలిగిన మనస్తత్వం ఉండదు. లక్ష్మీ కటాక్షం దగ్గరికి వచ్చేటప్పటికి మీకేమండి బోలెడంత ఐశ్వర్యం ఉంది అన్నారనుకోండి, అవునండి నిజమే, నాకు చాలా ఐశ్వర్యం ఉంది అంటాడేమిటి ఎవరన్నా? ఎవడండవు. ఏముందండి, మా పెద్దలతో పోలిస్తే ఏదో వడ్డీకి వస్తుంది, అంతకన్నా ఏం లేదంటాడు. లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు, సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు. ఈ 2 జాడ్యంగా పట్టుకుని ఉన్నంతకాలం వాడు అహంకారమునందు ఎప్పుడూ కూడా ఆశయందు నలిగిపోతూనే ఉంటాడు. వాడి జీవితంలో తృప్తి ఉండదు, వాడు ఉన్న చోట శాంతి ఉండదు. శాంతికి పర్యాయపదంగా బ్రతకగలగాలి అంటే 10 మందిలో ఆదరణీయుడిగా, ఆదర్శనీయుడిగా బ్రతకాలి అంటే రెండిటిని ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉండమని చెప్పారు. ఉన్న వాంగ్మయంలో తెలుసుకోవలసిన విషయాలలో నిజంగా నాకు తెలిసి ఉన్నవి ఇన్ని.
రెండవది, నాకు ఈశ్వరుడు ఇవ్వనిది ఇది. ఈ రెండిటినీ ఇప్పుడు స్మరించు. ఈశ్వరుడు అన్న మాటని నువ్వు ఏ పేరుతో పిలిచినా అభ్యంతరం ఏం లేదు. దాన్ని నువ్వు ఎక్కడ, ఏ కుటుంబంలో, ఏ సంప్రదాయంలో, ఏ మతంలో ఎలా పుట్టావో అక్కడ ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరుతో పిలుచుకోవడంలో నాకేం అభ్యంతరం లేదు. నేనున్న మార్గం గనక నాకు ఈశ్వరుడు అని వస్తుంటుంది. ఈశ్వరుడు నాకేం ఇవ్వలేదు, ఇది తృప్తికి కారణం. చాలామందికి లోకంలో కళ్ళు లేవు. కళ్ళు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను సామర్లకోటలో ఉద్యోగం చేసేటప్పుడు కాకినాడ నుంచి ప్రతిరోజు బస్సులో వెళుతుండేవాడిని. వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన టైంలోనే ఒక్కొక్కప్పుడు ఈ మూగా చెవిటి విద్యార్థులు ఎక్కుతుండేవారు సామర్లకోటలో స్కూల్కి వెళ్ళడానికి. వాళ్ళకి సామర్లకోటకి టిక్కెట్ ఇయ్యి అని అడగడానికి నోరు లేదు. ఒకవేళ కండక్టర్ ఏదైనా చెప్పినా వాళ్ళకి వినపడదు. అందుకని వాళ్ళు సామర్లకోట రైల్వే స్టేషన్కి టిక్కెట్ అని అడగడానికి ఈ చెయ్యి నోటి దగ్గర అడ్డు పెట్టి కూ అన్నట్లుగా చప్పుడు చేసేవారు. అంటే కాకినాడ నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్ కాబట్టి సామర్లకోట అనేవాడు. కండక్టర్ పెదవుల కదలికని బట్టి వాళ్ళు చెప్పేవారు అవును అని. అంటే అతను సామర్లకోటకి టిక్కెట్ ఇచ్చేవాడు. నాకు ఆశ్చర్యంగా ఉండేది. వాళ్ళు కూర్చుని ఇలా ఇలా ఏమిటో వేళ్లతోటి మాట్లాడుకునేవారు. నిజంగా వాళ్ళతో పోలిస్తే మాట్లాడగలిగిన శక్తి ఉన్న కారణం చేత నేను బిక్కవోలు వెళ్ళవలసి వస్తే, బలభద్రపురం వెళ్ళవలసి వస్తే నేను చెప్పగలను. ఒకవేళ నేను బిక్కవోలు అన్న మాట అర్థం కాకపోతే కండక్టరు బిక్కవోలా బలభద్రపురమా అంటే మళ్ళీ చెప్పగలను. అది వాళ్ళకి లేదు. నోటి మాట లేని కారణం చేత మనం పొందుతున్న సుఖాలలో సగం సుఖాలు వాళ్ళకి లేవు. ఎంత ప్రేమ ఉన్నా కొడుకుని ఒరే నాన్న ఇలా రా అని పిలవలేడు, అమ్మా అని పిలవలేడు, నాన్నగారండి అని పిలవలేడు. ఆర్తితో తండ్రి ఒరే నాన్న ఇలా రా అంటే వినపడదు. ఇన్ని సుఖాలు కోల్పోతున్నాడు. ఒక వీణా వాద్యం వినగలడా? లేకపోతే కోయిల వసంత ఋతువులో పాట పాడితే చెట్టు మీద ఆ కోయిల పాట వినగలడా? లేకపోతే ఓ చిలుక పలుకులు వినగలడా? లేకపోతే ఓ ప్రవచనం వినగలడా? లేకపోతే ఒక ఉపన్యాసం వినగలడా? అతను ఎన్ని కోల్పోతున్నాడు జీవితంలో. అతను కోల్పోయిన వాటితోటి పోల్చుకుంటే భగవంతుడు నాకు ఎన్ని సుఖాలు అధికంగా ఇచ్చాడు. నాకు ఇన్ని ఇచ్చినప్పుడు ఇంకా నాకు లేదని ఏడవడమే ఆశకి కారణమవుతుంది. ఆశ హద్దులేనిదైపోయిందనుకోండి, అక్కడే నైతిక భ్రష్టత్వం వస్తుంది. నైతిక భ్రష్టత్వం రావడానికి కారణం ఏది అంటే తనకేదో లేదన్న ఏడుపే. నాకు వచ్చిన దానితో నేను తృప్తిగా ఉన్నాను అనుకోండి, ఇంకింతకన్నా నాకేం కావాలి? నేను చదువుకున్నది పీజీ చదువుకున్నాను. నేను చదువుకున్న పీజీకి నెలకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నాకు జీతంగా ఇస్తోంది. చాలామంది ఒక పద్యాన్ని జ్ఞాపకం పెట్టుకోలేరు. భగవంతుడు కొన్ని వందల పద్యాలు ధారణ చేయగలిగిన శక్తిని ఇచ్చాడు. కొంతమంది వాక్య నిర్మాణం చేయలేరు. నాకు వాక్య నిర్మాణం చేయగలిగిన ప్రజ్ఞనిచ్చాడు. అనేక సభలలో భగవంతుడి గురించి, సామాజిక విలువల గురించి మాట్లాడగలిగినటువంటి శక్తినిచ్చాడు. నా భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికి నాకు వస్తున్నటువంటి జీతం చాలా ఎక్కువ. ఇంకా నాకేం కావాలి? ఈశ్వరుడు నాకేమి ఇవ్వాలి? ఇంతకన్నా ఆయన నాకు ఇవ్వడానికి ఏముంది? ఓ కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు, భార్యనిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, తింటే జీర్ణం అవుతుంది, నోరు విప్పితే మాట్లాడగలను, నడిచి అలా వెళ్ళగలను. కాలు కదలక ఎలక్ట్రిక్ షాక్ పెట్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నేను స్వేచ్ఛగా నడిచి వెళ్ళగలుగుతున్నాను. నా చేతులు కదులుతాయి, నా కాళ్ళు కదులుతాయి. అలా కదలిక లేక పడిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టి. వాళ్ళందరితో పోలిస్తే భగవంతుడు నాకేమి ఇవ్వలేదు. ఆయన నాకు ఇన్ని ఇచ్చినా కూడా ఇంకా నేను ఏడిచి ఏదో లేదనుకోవడం ఎంత కృతజ్ఞత. కాబట్టి నేను లేదని ఏడవను, ఉన్నదానితో తృప్తిగా ఉంటాను. వాడు పక్కవాడి శాంతికి కారకుడు. వాడు సమాజము యొక్క హితమునకు కారకుడు. నాకు ఏమి తెలుసన్నవాడు వినయమున్నవాడు. అందుకే ఈ 2 లక్షణములను ప్రయత్నపూర్వకంగా ప్రోధి చేసుకోమన్నారు. సంస్కార బలం ఏర్పడుట అంటే
కేవలము చదువు వలన సంస్కారము రాదు. కేవలము చదువు వలన సంస్కారం ఏర్పడితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చదువు లేని పల్లె పట్టల్లో విశేషమైనటువంటి నేరాల సంఖ్య ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి సంస్కారం ఉండకూడదు కనుక. మీరు యథార్థంగా ఆలోచించండి, నేరాలు ఘోరాలు అన్నీ జరిగేది ఎక్కడంటే పట్టణాల్లోనూ నగరాల్లోనే జరుగుతాయి. ఒక్క కంప్యూటర్ని అడ్డు పెట్టుకుని, నెట్ని అడ్డు పెట్టుకుని అన్ని నేరాలు ఇవాళ సైబర్ నేరాలు జరుగుతున్నాయంటే చదువుకున్నవాడు చేసినన్ని నేరాలు చదువుకోని వాడు చెయ్యడు. ఇప్పటికీ నేను ఒకసారి విశాఖపట్నం వెళితే అక్కడ రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కోటేశ్వరరావు గారు, పట్టణాల్లోనూ నగరాల్లోనూ ప్రజల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. లా అండ్ ఆర్డర్ హ్యాండిల్ చేసేవాళ్ళగా మాకు తెలుసు. పల్లెటూరు వెడితే వరసలు పెట్టి పిలుచుకుంటారండి. ఒరే అన్నయ్య, ఒరే బావా, ఒరే తమ్ముడు అలా పిలుచుకుంటారు. ఆ పిలుచుకోవడంలో వాళ్ళకు మమకారం ఉంటుంది. అసలు వాళ్ళు తొందరగా మోసం చేయడం అన్నది వాళ్ళకి రాదు. వాళ్ళకి తెలిసున్న దాంట్లో ఒకడిని బ్రతకనివ్వడం, తాను బ్రతకడం అంతవరకే వచ్చు. వాడికి ఏదైనా ఇష్టం లేకపోతే వాడు ప్రకటనంగా బయట పడిపోతాడు. బయట పడని వాళ్ళు, లోపల ఏం చెయ్యగలిగిన సత్తా ఉందో తెలుసుకోలేని వాళ్ళు, నేరాల సంఖ్య అంతా పట్టణాల్లోనే ఎక్కువండి. పల్లెపట్టుళ్ళ నిజానికి నేరాల సంఖ్య తక్కువ. ఈ మధ్యనే పల్లెపట్టుల్లో కూడా ఈ సంస్కృతి విస్తరిస్తోంది తప్ప అసలు పట్టణాల్లో ఉన్నంత నేరాలు పల్లెటూళ్ళల్లో లేవన్నాడు. నిజంగా చదువుకోకపోవడం నేరాలకి కారణమైతే పల్లెపట్టుల్లో విపరీతమైన నేరాలు ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తున్నారు పల్లెపట్టుల్లో అన్ని నేరాలు లేవు, పట్టణాల్లోనే ఉన్నాయని. అంటే చదువు ఒక్కటే సంస్కారాన్ని ఇవ్వదు. చదువు లేకపోయినంత మాత్రం చేత సంస్కారము లేనివాడు కాడు. ఈ లోకంలో చదువు రాకపోయినా విశేషమైనటువంటి సంస్కారవంతులుగా బ్రతికినటువంటి వాళ్ళు ఎందరో పెద్దలు ఉన్నారు. ఎంతో చదువుకున్నా కూడా ఆ చదువు స్వార్థానికి తప్ప ఎందుకు పనికిరాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు తెలుసున్న ఎముకల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. నేను ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు బయట ఒక బోర్డు ఉంది. అక్కడ కూడా ఒక తత్కాల్ కౌంటర్ లాంటిది. వెంటనే డాక్టర్ గారిని చూడాలంటే 300, వరుస క్రమంలో చూడాలి అంటే 100 రూపాయలు. ఎముక విరిగిపోయి వచ్చినవాడు ఎవడిదైనా బాధ అదే. కానీ తొందరగా ఎముక విరిగిపోయినవాడు చూపించుకోవాలంటే 300 ఉందంటే ముందు చూస్తాడు. 100 రూపాయలే ఇవ్వగలనంటే ఆ ఎముక విరిగిపోయిన ప్రదేశం ఎంత ముఖ్యమైనటువంటిదైనా, ఎంత బాధాకరమైన, ఆయన 300 వాళ్ళందరూ అయిపోయిన తర్వాతే చూస్తాడు. అంటే ఇప్పుడు ఆయన గొప్ప ఎముకల వైద్యుడయ్యి ఉండొచ్చు, కానీ సంస్కారం ఎక్కడుంది? అందుకే విద్య గొప్పదా సంస్కారము గొప్పదా అంటే సంస్కారము లేని విద్య పతనహేతు. సంస్కారముతో కూడుకున్న విద్య 10 మందికి పనికొచ్చేటటువంటిది. నిన్ననే నేను రామాయణం గురించి మాట్లాడుతూ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క విద్యాభ్యాసం గురించి ఒక శ్లోకాన్ని స్పృశించాను. సర్వే వేదవిధ శూరాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అని. వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు పాఠం చెప్పాడు. ఆ పాఠం చెప్పినప్పుడు ఎలా చెప్పాడు, ఆ పాఠం వాళ్ళకి ఎలా అర్థమైంది అన్నది చెప్తున్నారు మహర్షి. చదువు ఒకరి నుంచి ఒకరికి ప్రవహించేయడం కాదు, ప్రవహించిన తరువాత మళ్ళీ వాడిలోంచి ఎలా ప్రవహించాలి అంటే ఉన్న చదువు గుణములకు ఆస్పదము కావాలి. గుణమంటే ఎప్పుడు మనసు యందు ఏ భావము కలగాలో ఆ భావమే కలగడానికి ఆ చదువు నేపథ్యము కావాలి. నేను ఒక పసిపిల్లవాడి వంక చూశాడనుకోండి, వాడు నా మనవడా కాదా విడిచిపెట్టండి. ఓ పసిపిల్లవాడిని చూస్తే వాత్సల్యం నాలో పెళ్ళుబకాలి. నేను ఒక దీనుడి వంక చూశాననుకోండి, నాలో దయాగుణం పెళ్ళుబకాలి. అంతేకాని అవతలవాడు బాధపడుతున్నాడు అనుకోండి, ఆ బాధపడుతున్న వాడిని చూసి సంతోషించగలిగిన మనస్తత్వం నాలో ఉందనుకోండి, ఇంకొక పావుగంట వాడు అలా బాధపడితే బాగుండని చెప్పి చూడడము, దాన్ని సెల్ ఫోన్లో ఫోటో తీసుకోవడము, దాన్ని 10 బార్లు చూసుకోవడము, దాన్ని వీడియో తీయడము, దాన్ని ఫేస్బుక్లో పెట్టడము, దాన్ని ఎక్కడో ఒక నెట్లో పెట్టడమో చేశాను అనుకోండి, అంటే నేను చూసి ఆనందం, రికార్డ్ చేసి ఆనందం, లక్షల మంది చూస్తే ఆనందం, అది చివరికి పైశాచిక ఆనందం కాదు. ఆ స్థానంలో దయ పెళ్ళుబికిందనుకోండి, కాదు, అవతలవాడి బాధ ఎంత తొందరగా తగ్గిద్దాం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వృద్ధురాలు రోడ్డు దాటి వెడుతోంది.
ఏ అరటిపండు తొక్క మీదో కాలేసి జారి పడిపోయింది. నేను పేర్లు చెప్పడం ఎందుకు, ఇవన్నీ నా జీవితంలో నేను చూసినవి. ఒక ఆవిడ అర్థం పర్థం లేకుండా పవిట కొంగడ్డు పెట్టుకుని, నా బంధువే, పక్క 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 15 నిమిషాలు నవ్వింది. ఆవిడ నా బంధువని చెప్పుకోవడానికి నాకు సిగ్గేసింది. చిన్న పిల్లాడు, 9వ క్లాస్ చదువుకుంటున్న పిల్లాడు, పుస్తకాల బ్యాగ్ బరువైంది ఉంటే వాడు గభాలన విప్పి కింద పడేసి పరిగెత్తుకెళ్ళి ఆవిడ కాలు తిన్నగా పెట్టి కాలు రుద్ది ఆవిడ్ని ఎత్తి పైకెత్తి, వాడు ఎంతటి వాడు, 8వ తరగతి చదువుకుంటున్నవాడు. నేను పరిగెత్తుకెళ్ళాను. వాడు తీసుకొచ్చి ఒడ్డును రోడ్డు పక్కన కూర్చోబెట్టి, మామగారు తగ్గిందా, నొప్పిగా ఉందా, మామగారి ఇల్లు దగ్గర, మామగారి ఇల్లు దూరమా, బస్సు ఎక్కగలరా, అంకుల్ మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అంకుల్, ఆటో ఎక్కించేద్దామా, ఇన్ని అడుగుతున్నాడు. వాడు సంస్కారవంతుడు. ఎప్పుడు ఏ గుణము పెళ్ళుబకాలో, లోపల ఏ భావన ఎప్పుడు పైకి రావాలో అది పైకి రావాలి. అది పైకి రాకుండా ఆ స్థానంలో రాకూడని భావన వస్తోందనుకోండి, దానికి ఇంకా విచక్షణ ఏమీ లేదు. ఆడదైతే చాలు, లోపల నుంచి రావలసిన చూపు ఎప్పుడూ ఒక్కటే. వాడు ఎంత చదువుకున్నవాడైతే ఏం ఉపయోగం, ఏమిటి దానివల్ల ఉపయోగం? మాతృవత్ పరదారీషు, నీకు అన్యస్త్రీ కనపడింది, చూడడం తప్పు కాదు, చూడు. కానీ నేను ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేవగానే ఏ కామాక్షి పరదేవతని ఆరాధన చేస్తానో ఆ తల్లి కామాక్షి పరదేవతయే ఇన్ని ముఖాలతో కూర్చుంది, నా తల్లి వింటోంది ఇన్ని ముఖాలతో ఇవాళ అని నేను చూశాననుకోండి, లోపలి భావన చేత నేను సంస్కారవంతుణ్ణి. నా చూపు వల్ల దోషమేం రాదు, నా చూపు వల్ల నేను పతనం కాను. కానీ లోచూపుకి కారణం సంస్కారం. అది లేదనుకోండి, చూసే చూపు వెనకాతలా ఎంగిలుందనుకోండి, మాట్లాడే మాట వెనక ఎంగిలి ఉందనుకోండి. ఎంగిలి అంటే నా ఉద్దేశం దాన్ని అనుభవించాలన్న కోరికే. ఎంగిలి చెయ్యాలనేటటువంటి లేకి మనస్తత్వం ఒకటి లోపల ఉందనుకోండి, లోపల నుంచి వచ్చే భావాలను ఎవరు కనపెడతారు? పశువు అయితే తెలిసిపోతుంది, చాలా తేలిక. ఒక పశువు చూసేటటువంటి చూపును బట్టి ఇది మీద పడుతుందేమో అని తెలుస్తుంది. గభాలన తెలియక గేటు తీసామనుకోండి, ఓ కుక్క మన వంక చూసి గుర్రమంటే ఇది మీద పడుతుందిరా, కరుస్తుందని తెలుస్తుంది. కానీ లోపల రాక్షస భావాన్ని దాచుకొని ఉత్తమ భావనతో ఉన్న వాళ్ళ ప్రవర్తించే మనిషిని ఎవరు కనిపెట్టగలరు? మీరు ఎంతమంది పోలీసుల్ని పెట్టగలరు లోకంలో? కాదు. దేని వలన మారుతుంది, దేని వలన మనుష్యత్వం మిగులుతుంది అని అడిగారు. మనుష్యత్వం మిగలడానికి కారణమేది అంటే సంస్కారము. ఈ సంస్కారము కొరకు చదువు పనికి రావాలి. చదువు కేవలము చదువుగా, కేవలము డిగ్రీగా, కేవలం పీజీగా, అది ఉద్యోగానికి, అది ద్రవ్య సముపార్జనకి, ఎలా సంపాదిస్తున్నావు అన్న దాంతో సంబంధం లేకుండా సంపాదిస్తున్నావా లేదా అదొక్కటే ప్రమాణమైందనుకోండి. అతి తక్కువ కాలంలో నేను ఎంత సంపాదించగలను ఇదొక్కటే తెలిసిందనుకోండి, వాడంత ప్రమాదకరమైన వ్యక్తి ప్రపంచమునందు ఇంకొకడు ఉండడు. వాడికి సంపాదిస్తే చాలు, అది ఎలా సంపాదిస్తున్నానన్న దాంతో వాడికి సంబంధం లేదు. అందుకే మీరు ఏం చేస్తున్నారన్నది కాదు, ఎలా చేస్తున్నారన్నది ప్రధానమై ఉంటుంది. మనకి ఆర్ష వాంగ్మయం అంతా దేని గురించి మాట్లాడుతుందంటే ధర్మం గురించి మాట్లాడుతుంది. ధర్మం అంటే నువ్వు ఎంత సంపాదించావు కాదు, ఎలా సంపాదించావు. నువ్వు రోజు లేవడం పడుకోవడం కాదు, లేవడం పడుకోవడం అనేటటువంటి నీ బ్రతుకులో ఎంతమందికి ఉపయోగపడుతూ ఉంటావు, నీ బ్రతుకు ఎంతమందిని బ్రతికిస్తూ ఉంటుంది. ఇది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది రావాలి అంటే గురువు దగ్గర శిష్యుడిగా ఎప్పుడూ కూడా బుద్ధి శిక్షింపబడడానికి సిద్ధపడాలి. అందుకే శిష్యుడు అని పిలుస్తారు. బుద్ధి శిక్షింపబడడం అంటే గురువుకి వశవర్తి కావాలి. నేను గురువుగారికి లొంగిపోతున్నాను అని సంకల్పం చేసుకుని గురువుగారు ఏ మాట చెప్తే ఆ మాటకి నేను లొంగుతాను అన్నాడు అనుకోండి, అప్పుడే వాడు సమాజమునకు పనికొచ్చేవాడు కాగలుగుతాడు. నేను ఎవ్వరికీ లొంగను, నా అంతవాణ్ణి నేను అనుకుంటే నా మాట నేనే విన్నాను అన్నాడు అనుకోండి, వాడంత పనికి మాలిన వాడికి ప్రపంచంలో లేడు. వాడనుకున్న మాట వాడే వినకపోతే ఇక వాడు ఎందుకు పనికొస్తాడు? ఎవరికి పనికొస్తాడు వాడు? అంతకన్నా దౌర్భాగ్యమైన మాట లోకంలో ఇంకోటి ఉంటుందా? ఇంకొకటి ఉండదు. అది కాబట్టి నేను ఒక్కనాటికి ఆయన మాట దాటను, నేను వశవర్తిని. మీరు లోకంలో చూడండి, ఒక గుర్రం ఉంటుంది, దానంత గొప్పగా దౌడు తీయగలిగినది ఇంకొకటి ఉండదు. అది పర్వతాలు కూడా ఎక్కుతుంది. పర్వతాలు కూడా ఎక్కగలిగినటువంటి గుర్రం
తన మీద స్వారీ చేస్తూ కూర్చున్న వ్యక్తి క్షేమంగా తీసుకెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఒక అశ్వం ఉత్తమాశ్వము అని ఎప్పుడు నిర్ణయం చేస్తారంటే, తాను పరిగెత్తడం కాదు, తాను పరిగెడుతున్నప్పుడు తన మీద ఉన్నటువంటి వాడు పడిపోకుండా చూసుకుంటుంది. బజాజ్ కంపెనీ వాళ్ళు తమ స్కూటర్కి చేతక్ అని పేరు పెట్టుకున్నారు. చేతక్ నిజానికి రాణా ప్రతాప్ సింగ్ యొక్క పెట్ హార్స్. ఒకానొకప్పుడు రాణా ప్రతాప్ సింగ్ యుద్ధం చేస్తుంటే శత్రువుల చేతిలో కత్తి దెబ్బలు తిని స్పృహ తప్పి గుర్రం మీద పడిపోయాడు. పడిపోతే గుర్రం తాను గ్యాలపింగ్ చేస్తూ, అంటే కాళ్ళెత్తి దూకుతూ పైన పడిపోయి ఉన్నటువంటి రాణా ప్రతాప్ సింగ్ తన శరీరం నుంచి కింద పడకుండా, శత్రువులకు ఆయన దొరకకుండా తప్పించి తీసుకొచ్చి అంతఃపురంలోకి తీసుకొచ్చి రక్షించింది. అలా రక్షించి కూర్చున్నవాణ్ణి కాపాడగలిగిన వాహనం ఈ వాహనం అన్న మంగళకరమైన తత్వాన్ని ఆవిష్కరిస్తూ రాణా ప్రతాప్ సింగ్ గుర్రం యొక్క పేరుని బజాజ్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకుని చేతక్ అని పేరు పెట్టుకున్నారు. ఒక గుర్రం పరిగెడితే గొప్పది కాదు, ఒక గుర్రం ఆ పైన కూర్చున్నటువంటి వాడికి ఎంత వశమవుతుంది అన్న దాన్ని బట్టి. ఏనుగు అంత బలంగా ఉంటుంది, మావటి అంత బలహీనంగా ఉంటాడు. ఏనుగు కట్టుకొయ్య దగ్గరికి వెళ్ళి తనని కట్టవలసినటువంటి ఇనప గొలుసుని తన తొండంతో తీసి మావటికిచ్చి కట్టమని కాలు చాపుతుంది. ఏనుగు కదలకుండా ఉండదు, ఏనుగు ఎప్పుడూ కదులుతుంది. కనీసం కదలకపోతే తొండమన్నా కదుపుతుంది. మీరు ఎప్పుడైనా అరుణాచలం లాంటి క్షేత్రాలకు వెళితే చూడండి, వెంకటాచలంలోనూ మావటి పక్కన కూర్చుంటాడు. ఆ చేతిలో ఉండేటటువంటి అంకుశాన్ని దాన్ని రెండు ముందు కాళ్ళ దగ్గర పెడతాడు. ఇక అంకుశం అక్కడ ఉందనుకోండి, అది దాటదు అంకుశాన్ని. మీరు ఎప్పుడైనా చూడండి, అంకుశం ఉంటే అది కాలు ఎత్తుతుంది, ఇలాగా ఎత్తి ఇలా అంటుంది అని వెనక్కి కాలు వేసేస్తుంది తప్ప అంకుశాన్ని దాటి మాత్రం అడుగేది. ఇంకా అది తనకి తాను పెట్టుకుంది నియమం, నేను దాటనని. నిజంగా అది అంకుశాన్ని దాటడం మాట అలా ఉంచండి, తొండం పక్కకి తిప్పి మావటి వాడిని చుట్టి విసిరి అవతల పారేసింది అనుకోండి, ఇంకా అంకుశం ఏం చేస్తుంది? కాదు, అది వశవర్తి. నేను లొంగిపోయానంది. మావటికి లొంగిపోయింది కనుకనే వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తిని తన కుంభస్థలం మీద పెట్టుకుని ఊరిరిగింపులో నడిచి వెడుతోంది. గజారోహణం అని పండితులకి పెద్ద సత్కారం ఏమిటంటే, ఏనుగు కుంభస్థలం మీద కూర్చోపెడతారు. ఒక గాడిద వెనక్కెడితే కాళ్ళతో తంతుంది, అలాంటిది చాకలికి వశపడిపోతుంది. ఎంత బరువు తెచ్చి దాని వీపు మీద వేసి ఆఖరణ ఓ తేలిక బట్ట పడేస్తే ఆ చాకలి వెనకాతలే బరువు మోసుకుంటూ వెళ్ళిపోతుంది. వశవర్తి అయింది, గాడిద ఉపయోగపడింది. ఓ కుక్క ఉంటుంది, ప్రాణులన్నిటిలోకి వేదంలో అత్యంత తక్కువ గౌరవం కలిగినటువంటి ప్రాణి కుక్క. కానీ ఆ కుక్కకు ఒక లక్షణం ఉంది, లోపల యజమాని పడుకున్నాడు లేదా ఇది నా యజమానిది అని ఒక్కసారి గుర్తిస్తుంది. దేని చేత? చేతితో పెట్టిన పట్టెడన్నానికి వశవర్తి. ఇంత అన్నం పెట్టామనుకోండి అంతే తోక ఊపుతుంది. నేను ఊళ్ళో ఉన్నానా, నేను ఊళ్ళో లేనా అన్న దానితో సంబంధం ఉండదు. సంబంధం లేకుండా ఆ కుక్క నా ఇంటి ముందు నిలబడి ఎవరైనా దొంగలు తలుపు తీయాలని ప్రయత్నిస్తే అది మురుగుతూనే ఉంటుంది. కర్రలు పెట్టి కొట్టండి, రాళ్ళ పెట్టి కొట్టండి, దూరంగా పోయినా మురుగుతుంది తప్ప ఊళ్ళో లేడు కదా నేను ఇప్పుడు మొరగకపోతే మురిగానో మొరగలేదో యజమానికి తెలిసి ఏమిటని ఊరుకోదు. పట్టెడన్నానికి కుక్క వశవర్తి అయిపోయింది. అందుకే విశ్వాసపాత్రమైన ప్రాణి అని కుక్కని విడిచిపెట్టి వీధిలో యజమాని సంతోషంగా వెళ్ళిపోతాడు. ఒక ఎద్దు, దానికి ఏమీ తెలియదు. ఏమీ తెలియనటువంటి ఎద్దు బండి పైకెత్తి కాడి కింద మెడ పెట్టమంటే మొదట్లో మొరాయిస్తుంది. ఒక్క 4 రోజులు బండి కట్టేసిన తర్వాత ఇక రైతు అసలు ఎద్దుని లేపి తీసుకురాడు. ఎద్దు అక్కడ పడుకుంటుంది, ఇంకో ఎద్దు అక్కడ పడుకుంటుంది. నేను ఏలూరులో ఉన్న రోజుల్లో ఆ రైతుల్ని చూస్తుండేవాడిని. రైతు తిన్నగా వచ్చి ఆ బండి ముందు కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము ఎత్తి పట్టుకుంటాడు. పట్టుకుని ఆ ఎద్దుల వంక చూసి అంటాడు, అంతే. 2 లేచొచ్చి మెడ కాడి కింద పెట్టేస్తాయి. 4 రోజులు బండి కడితే ఎద్దు వశవర్తి అయింది. వశవర్తి అయింది కాబట్టే పచ్చిగడ్డి, ఎండుగడ్డి, జనపనార ఇన్నిటినీ పెట్టి అంత ప్రేమగా కుటుంబ సభ్యుల్లా పెంచుతారు. ఏరువాక పౌర్ణమి అని మొన్ననే వచ్చింది. ఎద్దుని అంత పూజించి పసుపు కుంకం వేసి దానికోసం ప్రత్యేకం పాయసాన్నం వండి పెడతారు. అంత పూజిస్తారు. లోకంలో నోరు లేనటువంటి ప్రాణులు తిరియక్కులు, వశవర్తులు.
వశవర్తులు అయ్యాయి కాబట్టి అవి సమాజానికి ఉపయోగపడుతున్నాయి. ఒక మనిషి నేను ఎవరి మాట వినను, నా మాట నేనే విన్ను అన్నాడంటే అంతకన్నా ప్రమాదకరమైన వాడు లోకంలో ఇంకోడు ఉంటాడు? అసలు వాడు మనుష్య జన్మకి పనికొచ్చేవాడా వాడు? కాబట్టి అన్నిటికన్నా అవసరమైనది ఏది అంటే తనంత తాను స్వచ్ఛందముగా వశపడాలి. ఎవరికి? ఎవరు తన హితైషులో ఎప్పుడూ తన హితాన్ని కోరుతారో వాళ్ళకి వశవర్తి కమ్మని చెప్పింది వేదం. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురికి ఆయన వశవర్తి. అంటే వాళ్ళు ఇచ్చిన శాసనం గురించి తాను ఆలోచించాడు. వాళ్ళు చెప్పింది శాసనం అంతే, వాళ్ళు ఏది చెప్పారో దాన్ని చేస్తాడు. అలా చెయ్యడానికి ఏది ఉండాలి అంటే వినయం ఉండాలి. ఆ వినయం దేని చేత వస్తుంది అంటే నాకు వీళ్ళు పరమేశ్వర స్వరూపులు, వాళ్ళు నా హితం గురించి చెప్తారు కాబట్టి నేను వాళ్ళ మాట వినాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు టీచర్స్ డే అంటే సెప్టెంబర్ 5వ తారీఖున ఏదో బయట వాళ్ళని తీసుకొచ్చి ఉపన్యాసాలు చేయించి పూలదండలు వేయమని చెప్పలేదు. మీరు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రసంగాలు చదివితే ఆయన కోరుకున్నది ఏది అంటే సెప్టెంబర్ 5 నా పుట్టినరోజు అయితే నాకు తెచ్చి పూలదండలు వెయ్యొద్దు. ప్రతి సెప్టెంబర్ 5వ తారీఖున ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబంలో మీ గురువు గారు కూడా ఒక సభ్యుడు. నాకు పాఠం చెప్పే మాస్టర్ ఎవరున్నారో ఆయన నా కుటుంబ సభ్యుడు కాకపోలేదు, నా తల్లి, నా తండ్రి, నా తోబుట్టువులు, నా గురువు కూడా కలిపి నా కుటుంబం. అందుకే నేను కేవలం ఆయన పాఠం చెప్పడం చదువుకోవడం వరకే కాదు, గురువుగారు నా స్థాయిని బట్టి నేను ఏం చేస్తే బాగుంటుంది, దీని తర్వాత నేను ఏం చదవచ్చు, నా మనస్తత్వం దేనికి సరిపోతుంది, గురువుగారు నాకు సలహా చెప్పండి. అయ్యా నేను ఈ పాఠం బాగా చదువుకోలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు, దయచేసి మీరు నాకు ఇంకొకసారి చెప్పండి అని మనసు విప్పి గురువుగారితోటి తన కుటుంబ సభ్యుడిలా గౌరవించి మాట్లాడడం నేర్చుకోండి. గురువుని తన కుటుంబ సభ్యుడిగా గౌరవించిన నాడు, ఆ వినయం అలవాటు పడిన నాడు, గురువుకి వశవర్తి అయిన నాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తావు. అది ఆ వినయ భావన, ఆ గౌరవ భావన అనేటటువంటిది, సంస్కారం అనేటటువంటిది మొదటి నుంచి రావాలి. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు పాఠశాలలో పాఠం వింటుంటే విమానం ఎలా ఎగురుతుంది అన్న దాని మీద పాఠం చెప్పారు. బహుశా హై స్కూల్లో అనుకుంటాను, హై స్కూల్లోనే పాఠం చెప్పారు. చెప్పి ఆ మాస్టర్ అడిగారు, అర్థమైందా ఎలా ఎగురుతుందో విమానం అని అడిగారు. అడిగితే అబ్దుల్ కలాం గారు వెంటనే లేచి చెప్పారు, అర్థం కాలేదండి నాకన్నారు. మిగిలిన పిల్లలు కూడా అర్థం కాలేదన్నారు. వెంటనే గురువుగారు అన్నారు, ఇవాళ సాయంకాలం మనందరం సముద్రపు టొడ్డుకి ఎడదాం, మీరందరూ సాయంకాలం 5 గంటలకి సముద్రపు టొడ్డుకి రండి. రామేశ్వరం సముద్రపు టొడ్డు కదూ. అందరూ వెళ్ళారు. కొంగలు సముద్రపు టొడ్డున దిగుతున్నాయి. ఆ దిగుతున్నప్పుడు ఎలా దిగుతున్నాయో చూపిస్తూ పాఠం చెప్పారు. కొంగ పైకి లేచినప్పుడు ఎలా లేచి వెడుతుందో పాఠం చెప్పారు. అది దిశ మార్చుకున్నప్పుడు తన తోక తిప్పి ఎలా మార్చుకుంటుందో పాఠం చెప్పారు. ఇప్పుడు అర్థమైందా అని అడిగారు. మరునాడు చిన్న కలాం, అప్పటికి ఇంకా బాలుడు కలాం గారు తెల్లవారేటప్పటికి ఆ గురువు గారి ఇంటి ముందు ఉన్నారు. ఆయన తలుపు తీసి ఎరనైనా ఇలా వచ్చామన్నారు. గురువుగారు నాకు విమానాలలో అంతరిక్ష శాస్త్రంలో గొప్ప ఇంజనీర్ని కావాలనుంది, నేను ఏం చదువుకుంటే అవుతానని అడిగారు. నీ మోహన్ నేననేదో కొంగను చూసి పెద్ద ఆశలు పెట్టుకున్నా పోతలకని ఒక్క మాట అన్నారనుకోండి, ఇవాళ అంతరిక్ష శాస్త్రంలో స్వావలంబన కల్పించగలిగినటువంటి శాస్త్రవేత్త, ప్రపంచమంతటా గౌరవింపబడిన భారత రాష్ట్రపతిగా గౌరవింపబడిన అబ్దుల్ కలాం మనకి దక్కి ఉండేవారు కాదు. లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఐఐటి చెన్నైకి వెళ్ళి ఎలా చదువుకోవాలో, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎలా చదువుకోవాలో, ఎంత డబ్బు కావాలో, దానికి ముందెంత చదువుకోవాలో, ఎంత క్రమశిక్షణతో ఉండాలో మాస్టారు చెప్పినటువంటి ఉపదేశాన్ని స్వీకరించి ఇవాళ నేను ఇంత వాణ్ణయ్యాను అని ఇండామిటబుల్ స్పిరిట్ అని ఆయన రాసుకున్న పుస్తకంలో కలాం గారు రాసుకున్నారు. గురువు పట్ల వినయం, గురువుకి వశవర్తి అయి ఉండడం, ఆ వినయము కలిగిన నాడు ఎంత వృద్ధిలోకైనా వస్తాడు. ఎంత గొప్పవాడు కానివ్వండి జీవితంలో, ఆ వినయం అనేటటువంటి మాట మాత్రం మరిచిపోవడానికి వీల్లేదు. ఇప్పటికీ మాకు కృష్ణావధానులు గారని గొప్ప వేద పండితులు ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో. ఆయన వాళ్ళ గురువుగారి పేరెత్తినా, వాళ్ళ గురువుగారి గురించి మాట్లాడినా ఎప్పుడూ ఆయన ఆ వాక్యాన్ని పూర్తి చేయరు. ఆయనకి ఇప్పటికి 80 ఏళ్ళు.
80 ఏళ్ల వయస్సులో ఎప్పుడైనా మా గురువుగారు నాకు పాఠం చెప్పిన సన్నివేశం అని చెప్పవలసి వస్తే ఆయనకి కళ్ళమ్మటి నీళ్లు కారిపోయి, ముక్కంట నీళ్లు కారిపోయి, కంఠం గాద్గదికమైపోయి ఒక్క క్షణం ఆగిపోయి మళ్ళీ కళ్ళు ముక్కు తుడుచుకుని మాట్లాడతారు. పూజామందిరంలో వాళ్ళ గురువుగారి ఫోటో చూస్తే వలవల వలవల కళ్ళంపట నీళ్లు కారిపోతాయి. ఆ గురువుతో ఆయనకున్న అనుబంధం. అందుకే ఆ గురువు ఎంత కష్టపడి తనకి వేదపాఠం చెప్పారో తెలుసుకున్నవారు కాబట్టి మహానుభావుడు ఒకప్పుడు తుఫాన్ వచ్చి యానామంతా కొట్టుకుపోతే అక్కడ ఉన్నటువంటి సిరామిక్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆయన ఇల్లు కట్టుకోవడానికి డబ్బు పట్టుకొచ్చిస్తే పక్కనున్న శివాలయాన్ని పునరుద్ధరింపజేశారు. నేను పందిట్లో ఉన్నా పర్వాలేదని. ఒక వ్యక్తి మీరు ఇంత గొప్పగా వేదం చదువుకున్నారు, ఈ డబ్బు ఉంచుకోండి అని పట్టుకొచ్చి డబ్బు కట్టలు అక్కడ పెడితే, ఒరే నాయన ఈ డబ్బు కట్టలు తీసుకుని నేను ఇంట్లో పెట్టుకుంటే వీడు ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తారు, ఈ డబ్బు కట్టలు వాళ్ళవవుతాయని. కానీ నేను ఇంకొక విద్యార్థికి వేదం చెప్తే నా ఊపిరి ఉపయోగపడుతుంది, నా శరీరం పడిపోయాక కూడా వాడు ఆ వేద మంత్రాలతో 10 మందికి ఉపకారం చేస్తాడు. నీకు వీలైతే ఇంకో విద్యార్థిని అప్పచెప్పు, పాఠం చెప్తాను, నాకు వద్దురా నాయనా డబ్బు అన్నారు. మా గురువుగారు నన్ను అంత కష్టపడి కూర్చోపెట్టి పాఠం చెప్పారు. మళ్ళీ నేను మా గురువుగారిలా 10 మందికి పాఠం చెప్తే చాలు. అప్పటికీ ఇప్పటికీ అదే వినయం. పెద్దలైనటువంటి వారి జీవితాలు మీరు ఎవరివి పరిశీలించండి, ఎంత వినయ విధేయతలతో ఉంటారో. ఏమిటి ఇంత పెద్ద పెద్ద పదవులలో ఉన్న వాళ్ళకి ఇంత వినయమా అనిపిస్తుంది. ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అడిగిమడిగి ఉంటుంది అన్న సామెత ఉత్తినే రాలేదు. నాకన్నీ తెలుసన్న భావనే అహంకారానికి కారణమవుతుంది. అందుకే శంకరాచార్యుల వారు భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చెయ్యవలసి వస్తే మొదట చెప్పిన మాట ఏది అంటే అవినయమపనయ విష్ణోహో అన్నారు. నాకు అవినయాన్ని తీసేయి. అవినయము అంటే అహంకారం, వినయం లేనటువంటి స్వభావం, అది తీసేయి. నాకు వినయాన్ని కటాక్షించు. ఆ వినయం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎక్కడ వినయం ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించకూడదు. అది కూడా చాలా అవసరం. వినయము అన్న మాటలోనే అంతర్భాగం. ఉదాహరణకి నేను నా కొడుకుని నిష్కారణంగా దెబ్బలాడాను అనుకోండి. నా కొడుకుని అంటే నిష్కారణంగా అంటే నా ఉద్దేశ్యం పొరపాటు పడి అని. ఏదో నా కలం అక్కడ పెట్టుకున్నాను, కనపడలేదు, నా కొడుకే తీశాడు అనుకుని దెబ్బలాడాను. తీరా కాసేపు ఆగిన తర్వాత నేను ఏదో పుస్తకం తీస్తే ఆ పుస్తకం చదువుతూ చదువుతూ మధ్యలో కలం పెట్టి మూసేశాను. అయ్యో పాపం వాడిని అంత నింద చేశానే, ఏడిచాడు, అనవసరంగా తిట్టానే పిల్లాడిని అంటే అప్పుడు నేను చాలా వినయశీలినండి. పిల్లలైనా పెద్దలైనా నా తప్పు చేస్తే క్షమాపణ చెప్తానండి అని పిల్లల దగ్గరికి వెళ్ళి ఒరే నాన్న చాలా సారీరా అని వాడి చేతులు పట్టుకోకూడదు. ఎందుచేత అంటే నేను వినయంగా ఉండడం ఇతరుల అవినయానికి కారణం కాకూడదు. రేపు నేను మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా వాడిని అడిగితే మీరు అస్తమానం ఇలాగే అంటారు నాన్నగారు, మీకు చూసుకోవడం రాదు, ఏ పుస్తకంలో పెట్టుకున్నారో చూసుకోండి అని వాడు అనకూడదు. నన్ను ఎవరికి క్షమాపణ చెప్పాలంటే పరమేశ్వరుడికి చెప్పాలి. ఈశ్వర ఇవాళ పుస్తకంలో కలం పెట్టి కొడుకుని నిందించాను, నిష్కారణంగా వాడు ఏడ్చాడు, నాది పొరపాటే, మీరు మన్నించండి అని భగవంతుడికి చెప్పాలి. లేదు నా తండ్రి గారు బ్రతికుంటే నా కొడుకు చూడకుండా నా తండ్రికి చెప్పుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే కింద వాడి వినయం నిలబడుతుంది. నేను వినయంగా ఉండడం అవతల వాడిని వినయాన్ని పాడు చేయడం ఎప్పుడూ కారణం కాకూడదు. మాకు ఒక ఆఫీసర్ గారు ఉంటుండేవాడు. ఆయన నాతో ఎప్పుడూ ఓ మాట అంటుండేవాడు. నోటితో చెడామడా అరుస్తుండేవాడు, భయపెట్టేస్తుండేవాడు అవతల వాడిని. పర్సనల్ ఫైల్ పట్టరాని, ఈ సంగతి చెప్తాను వెళ్ళు వారం రోజుల్లో నీకు తెలిసి వస్తుంది అనేవాడు. మేనేజర్ పర్సనల్ని బెల్ కొట్టి ఇతని పర్సనల్ ఫైల్ తీసుకొచ్చి డెస్క్ మీద పెట్టండి నేను చూస్తాననేవాడు. వాడు హడిలిపోయి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయిన 10 నిమిషాలకే మళ్ళీ బెల్ కొట్టి తీసుకెళ్ళిపోనేవాడు. సరే ఎందుకంటే మరి అంత భయపెట్టారు అని నేనంటే, కోటేశ్వరరావు వాడిని కొట్టడం చాలా తేలికండి, వాడికో ఇంక్రిమెంట్ కట్ చేసేయచ్చు, కానీ వీడి ఇండిసిప్లిన్కి వీడి భార్య పిల్లలు పాడైపోతారండి. ఆ ఇంక్రిమెంట్ ఉంటే వాడి కొడుకు కంప్యూటర్ నేర్చుకుంటాడు, ఆ ఇంక్రిమెంట్ ఉంటే వాడి భార్యకి వైద్యం జరుగుతుంది. వీడి బుద్ధి మార్చాలి తప్ప వీడిని నమ్ముకున్న కుటుంబాన్ని ఎందుకండి పాడు చేయడం? వీడి ఆశ అంతా డబ్బే కదూ. అందుకని ఆ ఫైల్ అడ్డు పెట్టి భయపడతాను. నిజంగా నేను అలా కొట్టాలి అంటే వాడి కుటుంబం కూడా వీడి వల్ల దెబ్బ తినచ్చా అని ఆలోచించి చేస్తానండోయ్. అలా తొందరపడి చేయను. నోటితో దెబ్బలాడతానంటే వ్యవస్థని చక్కదిద్దడానికనేవారు. నేను ఆయన
పరిణతి చూసి ఆశ్చర్యపోయేవాడిని. అంతేకాని వినయము అన్న మాట అడ్డుపెట్టుకుని ఇంకా ప్రతివాడికి యువర్స్ ఫెయిత్ఫుల్లీ కింద ఉండాలని లోకంలో ఉంటే దానికి అర్థం ఉండదు. ఇంకా వ్యవస్థని చక్కబరచడానికి క్రోధమాహారయత్ అంటారు వాల్మీకి మహర్షి. కోపాన్ని తెచ్చిపెట్టుకోవాలి తప్ప కోపమునకు తాను వశపడకూడదు. ఒకసారి కోపానికి వశపడిపోయాడు అనుకోండి, ఇక వాడు ఏమైపోతాడన్నది ఎవరూ చెప్పలేరు. క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురువునపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు. గురువుని కూడా చంపేస్తాడు. ఒకసారి క్రోధము కానీ ఆవహించిందా ఎవడూ పట్టుకోలేడు. అందుకే సర్వకాలములయందు మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడికి సంస్కారము అనేటటువంటి మాటలో అత్యంత ప్రధానమైనది ఇది వినయమును కలిగి ఉండుట. వినయము అంటే తల వంచగలిగి ఉండుట. పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు అంటారు ప్రహ్లాదుడి గురించి. భృత్యుడు ఎలా నమస్కారం చేస్తాడో పెద్దలు కనపడితే అంత వినయ విధేయతలతో నమస్కారం చేసేవట ప్రహ్లాదుడు. ఇప్పటికీ మనం గమనిస్తే పెద్దలైనటువంటి వారి జీవితాల్లో వాళ్ళు పాటించినటువంటి నియమాలు, వాళ్ళు చూపించినంత గౌరవం, వాళ్లకుండేటటువంటి వినయమే వాళ్ళని అంత పై స్థాయిలోకి తీసుకెళ్ళి నిలబెట్టింది. అందుకే నేను ఒక్క మాట చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. మీ కళాశాలలన్నిటినీ కూడా నిర్వహించడంలో అసలు వీటిని స్థాపించి నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి హనుమ ఆదర్శప్రాయుడు. ఆయనకి హనుమ అంటే చాలా భక్తి అని విన్నాను. వినయము అన్న మాటకి పరాకాష్ఠ ఎవరు లోకంలో అంటే హనుమ ఒక్కరే. హనుమ తర్వాత శంకర భగవత్పాదులు. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ లభేత్. హనుమని స్మరిస్తే చాలా అవన్నీ కలుగుతాయి. ఎందువల్ల అంటే నేను మీకు ఒక్క మాట చెప్తాను చూడండి. హనుమలా గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి శిష్యుడు ఈ ప్రపంచ చరిత్రలో మీకు కనపడడం. ఎందుచేత అంటే శాస్త్రంలో ఒక మాట ఉంది, ఎప్పుడైనా సరే అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఉపదేశం చేయడమే. ఉపదేశం అంటే చదువుకున్న వాటి సారాంశాన్ని మంచి మాటలుగా చెప్పడం. అలా చెప్పేవాడు ఎవరుంటాడో వాడు అందరికన్నా ఎత్తు మీద ఉండాలి, గౌరవ సూచన. మిగిలిన వాళ్ళు క్రింద కూర్చోవాలి. ఇప్పుడు నా ఎదురుగుండా కూర్చున్న వాళ్ళల్లో ప్రొఫెసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద పిహెచ్డీలు ఉన్నారు. 60 సంవత్సరములు తమ జీవితంలో కొన్ని వేల మంది విద్యార్థులకు పాఠం చెప్పినటువంటి మహనీయులు ఉన్నారు. డాక్టరేట్లు, ఇన్నిన్ని చదువుకున్న వాళ్ళు చేతకాని వాళ్ళే కూర్చున్నారా కింద? అది వాళ్ళ వినయానికి పరాకాష్ఠ. వాడిని మనం పిలిచాం, 4 మంచి మాటలు చెప్పమన్నాం. కాబట్టి వాడు చెప్తున్నప్పుడు మనం కింద కూర్చోవాలి, వాడు పైన కూర్చోవాలి. అందుకుని నన్ను ఇలా కూర్చోపెట్టారు తప్ప యథార్థంగా కోటేశ్వరరావుగా అయితే వాళ్ళ ముందు పైన కూర్చోవడానికి నాకు అధికారం లేదు. మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇలా కూర్చున్నాను తప్ప. కాబట్టి హనుమ గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవాలి. ఎవరు గురువు? సూర్యభగవానుడు గురువు. అందరూ గురువు దగ్గర పాఠం నేర్చుకుంటారు. గురువుగారు పైన కుర్చీలో కూర్చుంటే శిష్యులు కింద బల్లల మీద కూర్చుంటారు. కానీ సూర్యభగవానుడు పాఠం చెప్తే ఆయన ఎప్పుడూ ఆగి ఒక చోట కూర్చుని పాఠం చెప్పడానికి ఉండదు. నిరంతర ప్రయాణం. ఆయన యొక్క కదలికని బట్టే కాలం మారుతూ ఉంటుంది. ఋతువులు మారాలి, రోజులు మారాలి, రాత్రింబవళ్ళు మారాలి. అటువంటి సూర్యభగవానుడు ఒక చోట ఆగడు. ఆయన రథంలో వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతున్నప్పుడు గురువుగారికి పక్కన నిలబడి పాఠం వింటే ఆయన నోటి మాట వినపడాలని పక్కన నిలబడి పాఠం విన్నారనుకోండి, గురువుగారితో సమానంగా నిలబడినట్టు అవుతుంది. కాబట్టి పక్కన నిలబడకూడదు. పోనీ గురువుగారి రథంతో పాటు కొంచెం కిందకుండి పరిగెడుతూ పాఠం విందామంటే ఏ కారణం చేత ఒక్కడుగు ముందుకెళ్ళి పృష్ఠభాగం గురువుగారికి కనపడకూడదు. పోనీ గురువుగారికి ఎదురు తిరిగి వెనక్కి నడుస్తూ పాఠం విందామంటే ఆయనది అప్రతిహతమైనటువంటి వేగము, నిరాధారమైనటువంటి ఆకాశంలో వెడతాడు. పైగా క్షణక్షణం తేజస్సు పుంజేసుకుంటాడు. ఎలా ఆయనకి ఎదురుగుండా నిలబడి వెళ్ళడం? అయినా సరే గురువుగారు రథంలో వస్తూ ఉంటే గురువుగారి రథానికి అభిముఖంగా నిలబడి సూర్యుడి యొక్క రథం ఎంత వేగంతో వస్తోందో అంత వేగంగా వెనక్కి నడిచినప్పుడు బుద్ధికి అధ్యవసాయం ఉండదు, అంటే కాన్సంట్రేషన్ ఉండదు. కానీ నిరాధారమైన ఆకాశంలో అంత వేగంతోనూ వెనక్కి నడుస్తూ
అంజలి ముద్ర విడిచిపెట్టకుండా ఇలాగే నమస్కార ముద్ర పెట్టి వెనక్కి నడుస్తూ గురువుగారు చెప్పిన పాఠాన్ని మళ్ళీ స్వరంతో చెప్తూ నవవ్యాకరణ పండితుడయ్యాడు హనుమ. అటువంటి శిష్యుడు లోకంలో ఎక్కడుంటాడు? వినయము అన్న మాటకి మారు పేరు హనుమ. మీరు ఒక్కటి గమనించండి, ఆయన జీవితం మొత్తం మీద నా కొరకు అని ఆయన చేసుకున్నది ఏదుందో నాకు చూపించండి. ఏమీ ఉండదు. నా కొరకు అని హనుమ చేసుకున్నది ఉండదు. హనుమ ఏది చేసినా లోకోపకారము కొరకు. ఆఖరికి ఆయన పెళ్లి చేసుకున్నది కూడా ఆయన కోసం కాదు. సువర్చల సహిత హనుమ అంటాం. సువర్చలను ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే ఆవిడ కామస్పర్శ లేని పురుషుడికి ఇల్లాలిని అవుతాను. ఎందుకు అంటే ఆయనతో కలిసి యజ్ఞయాగాదులు చేస్తా, ఆయనకి ధర్మపత్ని నడిపించుకుంటా, కానీ ఆయనకి కామం ఉండకూడదు, అలాంటి వాడికి నేను ఇల్లాలిని అవుతానండి. ఆమెకి అటువంటి ఇల్లాలి స్థానం ఇచ్చి యజ్ఞం చేసేటప్పుడు భర్త పక్కన కూర్చునే అధికారం ఇవ్వడానికి సువర్చలని స్వీకరించారు తప్ప అందుకే ఆంజనేయ స్వామికి సంతానం ఉండదు. ఆయన కామమోహితుడు కాడు. ఆయన మనస్సుకి ఎంత జవమో, ఆయన దేనికి కూడా అంత తొందరగా లొంగిపోడు. కనపడిన ప్రతి చిన్న విషయానికి విచలితుడైపోవడం, భయపడిపోవడం, లొంగిపోవడం ఉండవు. ఆయనకి వేగం కూడా శరీరానికి అంత వేగం ఉంటుంది. అంత వేగమైన శరీరము, అంత దృఢమైన మనస్సు. ఎంత వేగంగా వెళ్ళగలరో అంత నిశ్చలంగా కూర్చుని ధ్యానం చేయగలరు. ఎంత శక్తివంతుడో అంతటి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు, విజితేంద్రియుడు. అన్ని ఆపోజిట్స్ కూడా హనుమయందే ఉంటాయి. ఎంత శక్తివంతుడో అంతటి వినయశీలి. ఒక్క మాట చెప్తాను, ఆర్షవాంగ్మయంలో వినయం అన్న మాటకి ఎంత గొప్ప స్థానం ఉందో మీకు చెప్తా. వినయము అవతల వాళ్ళని ప్రాణాలతో నిలబెడుతుంది. ఒక్కొక్కసారి సత్యమైనా కూడా నేనింత వాణ్ణి అన్న మాట అవతల వాళ్ళని సగం చంపేస్తుంది. నాకేం వచ్చండి అన్న మాట అవతల వాళ్ళని ప్రాణాలతో ఉంచుతుంది. కేవలము వినయము చేత హనుమ సీతమ్మ బ్రతకడానికి కారణమయ్యాడు. సుందరకాండలో ఆవిడ అడిగింది, మరి దక్షిణ సముద్ర తీరం దగ్గరికి వచ్చి కొన్ని లక్షల వానరములు దిగాయి, 100 యోజనముల సముద్రం దాటాలి అనేటప్పటికీ ఎవ్వరూ రాలేదు, అందరు అక్కడే ఉండిపోయారు, నువ్వు ఒక్కడివే వచ్చావు, నిజమా? రేపొద్దున్న రామరావణ సంగ్రామం అవుతుంది, ఎంతమంది వస్తారు? రాలేరుగా. ఇక్కడ కోట్ల మంది రాక్షస వీరులు ఉన్నారుగా, మరి ఎలా రాముడు గెలుస్తాడు? ఎలా వస్తాడు? నువ్వు ఒక్కడివేగా వచ్చావు, మరి వానర వీరులందరూ రాలేరుగా అన్నాడు. ఆయన వినయం చూడండి. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా నీకో ధర్మం తెలుసుగా, నేను చెప్పక్కర్లేదు, నువ్వు రామచంద్రమూర్తి పట్టపురాణివి. పట్టపురాణి దగ్గరికి ఎప్పుడైనా రాజు తన దగ్గర ఉన్న భృత్యుల్ని పంపించేటప్పుడు అందరిలోకి తక్కువ శక్తి ఉన్నవాడెవరో వాణ్ణే రాణివాసానికి పంపిస్తారు పట్టపురాణి దగ్గరికి, తప్ప శక్తి ఉన్నవాడిని పంపరు. అది రాజధర్మం. నువ్వు కాదనలేవుగా, నీకు తెలుసుగా. మరి రామచంద్రమూర్తి సుగ్రీవుడు నన్ను పంపారంటే నాతో సమానులు ఉంటారు, నాకన్నా అధికులు ఉంటారు, నాకన్నా తక్కువ వాళ్ళు ఉంటారా అమ్మా? వాళ్ళు రాలేదంటే కారణం వేరు, వాళ్ళు రాలేక కాదమ్మా, కోట్ల మంది ఉన్నారు సుగ్రీవుడి దగ్గర, నాతో సమానులు, నాకున్న అధికులు, అందరిలోకి తక్కువ వాణ్ణి నేనే. ఈ మాట సీతమ్మకి ప్రాణం పోసింది. నిజంగా హనుమని సత్యం పలుకుతున్నానని, నిజమేనమ్మా వాళ్ళందరూ గుండెలు బాదు కూర్చున్నారు, నేను ఇడితే బతుకుతారమ్మా, వేళ కూడా దాటిపోయింది, ఏమో చూద్దాం ఎంతమంది వస్తారో అన్నారనుకోండి, ఆవిడ ఎంత బెంగ పెట్టుకుంటుంది? వినయం ప్రాణం పోస్తుంది. వినయం లేకపోవడం అనేటటువంటిది అవతల వాళ్ళ ప్రాణం తీసేస్తుంది కూడా. నా అంత వాణ్ణి నేనన్న అహంకారం ఉందే, అది మనిషిని చంపక్కర్లేదు, చంపిన కన్నా ఎక్కువ పాపం చేస్తుంది. నేను మీతో ఒక్క మాట చెప్తే మీరు దాన్ని వెంటనే అంగీకరిస్తారు. నాకు దేనికైనా కూడా ఉపమానం చెప్పాలి అంటే పెద్ద పళ్ళబుట్ట రామాయణమే, దాని నిండా పళ్ళే, ఏ దేనికి కావలసిన ఉపమానమైనా అందులోంచి వచ్చేస్తుంది. రావణాసురుడు సీతమ్మని చంపలేదు, అథవా సీతమ్మ పట్ల ఏ ఇతరమైనటువంటి అపచారము చేయలేదు, ఎత్తుకొచ్చాడు. కానీ సీతమ్మ ఏ మాటలు వింటే చచ్చిపోయిన కన్నా బాధపడుతుందో ఆ మాటలు మాట్లాడతాడు. ఆఖరికి ఆవిడ ఏమంది? నేను కోరుకున్నట్టు బతకనివ్వడు, బతకలేను కాబట్టి చావనివ్వడు, రెండిటికీ కాకుండా నన్ను ఉంచాడు కాబట్టి ఇప్పుడు చావడానికి కత్తివ్వడు, విషం ఇవ్వడు, నా జుత్తుతో నేను ఉరిపోసుకు చచ్చిపోతానంది. అంతటి తల్లి చచ్చిపోవడానికి కారణం ఎవరు?
పరమ అహంకారంతో నా అంతవాణ్ణి నేను, రాముడెంతవాడు నా పాన్పు చేరంటూ అవతల వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పరమ అహంకారంతో ప్రవర్తించేటటువంటి వాడు ఎక్కడుంటాడో వాడి వలన ఏమవుతుందంటే వాడు ఒక్కడే కాదు, వాడిని నమ్ముకున్న వాళ్ళందరూ కట్టకట్టి వెళ్ళిపోతారు. ఈ మాట నీ చెప్పట్ల, రామాయణంలో ఇది తీర్పు. స్వామినా ప్రతికూలేన ప్రజా తీక్ష్ణేన రావణ రక్ష్యమానా నవర్ధంతే మేషా గోమాయునా యథా. ఇది మారీచుడు అరణ్యకాండలో చెప్పిన మాట. ఎక్కడైనా సరే పరమ అహంకారంతో వినయం లేనివాడు ఇంటికి యజమానిగా ఉంటే వాడి వలన వాడి భార్యకి వాడి బిడ్డలకి గౌరవం ఉండదు. అయ్య బాబు ఆయనతో మనకెందుకండి, ప్రతిదానికి ఇలా అంటాడు, ఆయనంత గర్వం ఎవరికీ లేదు, మనకి ఆవిడ జోలు వాళ్ళ పిల్లల జోలు మనకెందుకు లేదు, వదిలేయండి అంటారు. ఆయన గ్రామాధికారిగా ఉంటే ఆ గ్రామం చెడిపోతుంది, ఒక నగరాధికారిగా ఉంటే ఆ నగరం పాడైపోతుంది, ఒక రాజ్యాధికారిగా ఉంటే రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. వినయం ఎక్కడ ఉందో అక్కడ వాడి వెనక ఉన్న వాళ్ళందరూ బ్రతుకుతారు. అందుకే ఉపమానం చెప్పారు, స్వామినా ప్రతికూలేన ప్రజా తీక్ష్ణేన రావణ రక్ష్యమానా నవర్ధంతే మేషా గోమాయునా యథా. పిల్లల్ని తండ్రి దెబ్బలాడతాడు, కొడతానంటాడు, ఎక్కడ పడితే అక్కడ కొట్టాడు, గోప మీద తగిలేట్టు కొడతానని చూసి చూసి చంప మీద కొడతాడంతే. పిల్లల్ని శిక్షించినప్పుడు తండ్రిలా ఉంటే ఆ పిల్లలు తండ్రి కూడా వృద్ధిలోకి వస్తారు. మేకల వెనక మేకల కాపరి కాకుండా తోడేలు రక్షించడానికి నేను బయలుదేరుతున్నానని కాపరిగా బయలుదేరితే బయట వాళ్ళు వచ్చి గొర్రెలు తినక్కర్లా, అదే తినేస్తుంది. నువ్వు అహంకారము చేత అటువంటి వాడివి, నీ వలన నువ్వే కాదు నీ వలన పుత్రమిత్ర కళత్రాదులతో లంక నశించిపోతుంది. ఎందుకో తెలుసా, నీ అహంకారం అటువంటిది, రాముడి వినయం అటువంటిది. ఆ వినయము చేతనే, ఆ ధర్మము చేతనే రాముడి వెంట ఉన్న కారణం చేత చచ్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ బతికొస్తారన్నారు. వానరులు వెళ్ళారు, ఒక్క రాక్షసులేనేమిటి చనిపోయింది, కొన్ని కోట్ల మంది వానరులు చనిపోయారు రామరావణ యుద్ధంలో. అందరూ చనిపోయిన తర్వాత దేవతలు ప్రత్యక్షం అయ్యారు. ప్రత్యక్షమై ఏం కావాలి రామా అని అడిగారు. నాతో వచ్చిన వానరములు నాతో వచ్చినప్పుడు ఎంత జవసత్వాలతో ఉన్నాయో అంత జవసత్వాలతోనూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. చచ్చిపోయిన వాటిని, కాళ్ళు చేతులు తెగిపోయినవి, రక్తం కారిపోయినవి, వికలాంగులైపోయినవి మళ్ళీ బ్రతకాలన్నాడు. అందరూ జవసత్వాలతో బతికి ఇంటికి వెళ్ళిపోయారు. రావణుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఒక్కడు లేడు, వాడే లేడు. అహంకారం తనతో కలిపి నశింపచేస్తుంది, వినయం తనతో కలిపి నమ్ముకున్న వాళ్ళందరినీ బ్రతికింపచేస్తుంది. అందుకే గురువు మొదటి కర్తవ్యం శిష్యుణ్ణి వినీతుణ్ణి చేయడం. శిష్యుడి మొదటి కర్తవ్యం గురువు గారిని వినేయుడిగా గుర్తించి తన గురువు యొక్క గౌరవం, తన గురువు యొక్క బరువు తెలుసుకుని తాను వినయంతో బతకడం. ఆ వినయం చేత కాకుండా గురువుల్ని హాస్యాస్పదమైన పాత్రలుగా చూపిస్తూ డబ్బుల కోసం దిగజారుడు వ్యవస్థగా అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పరమ గౌరవనీయమైన స్థానాల్లో ఉండవలసిన వాళ్ళని పరమ చౌకబారుతనంగా చూపిస్తే దాన్ని నిలదీయవలసినటువంటి కర్తవ్యం సమాజంలో అందరి మీద ఉంది. అందుకే సమాజ భద్రతంతా ఎక్కడుంటుంది అంటే పాఠశాల ప్రాంగణముల యందే ఉంటుంది. ఆ వినయమన్న మాట వెనక అందరి రక్షణ ఇమిడి ఉన్నది కనుక. అందుకే బాలగంగాధర తిలక్కి బ్రిటిష్ గవర్నమెంట్లో తీసుకెళ్ళి ఏదో ఎమ్మెల్సీ, అప్పుడు ఉన్న సభల్లో అయితే, ఇప్పుడంటే ఎమ్మెల్సీ అంటున్నాం, అప్పుడు బహుశా ఏదో అప్పర్ హౌస్లో లోయర్ హౌస్లో ఏవో ఉండేవి, అందులో ఆయనకి స్థానం ఇస్తే ఆయన అన్నాడు, అలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని తయారు చేయగలిగిన ఉపాధ్యాయుడిని నేను, నాకెందుకు ఆ పదవి, నా పదవి ముందని తక్కువ అన్నాడు. అందుకే కలాం గారు రాష్ట్రపతి పదవి విడిచిపెట్టగానే అంతకన్నా తృప్తినిచ్చే అధ్యాపక వృత్తి అని పిల్లలకి పాఠాలు చెప్పడానికి వెళ్ళిపోయారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక టీచర్గా గుర్తింపబడడానికి అంత సంతోషాన్ని ప్రకటించారు. ఈ దేశంలో మహాత్ములైన వాళ్ళందరూ కూడా 10 మందికి పాఠం చెప్పడానికి ఇష్టపడి జీవితాలు చాలించారు. ఉపనిషత్తని అన్నిటికన్నా జ్ఞానభాగాలు వేదంలో ఉపనిషత్తులే. ఉపనిషత్తుల్లో ఋషులందరూ గురువులుగా కూర్చుని శిష్యులకి పాఠం చెప్తారు. అందుకే ఆ పాఠం నేర్చుకునేటప్పుడు సిలబస్ నేర్చుకోవడం కాదు, సిలబస్ వస్తుంది, దానితో పాటు వినయం కలగడం అత్యంత
శ్రేయోదాయకం. అదే సమస్త సంస్కారమునకు హేతు అవుతుంది. ఆ సంస్కారమే ఒకనాడు వాగ్దేవి అనుగ్రహంగా మీ మాట కొన్ని వందల మందిని బ్రతికించగలిగినటువంటి శాంతికారకమవుతుంది. వాగ్దేవి అని ఈ కళాశాలలకు పేరుంచినందుకు ఆ తల్లి అనుగ్రహంతో, అటువంటి వినయ సంపత్తితో ఈ కళాశాలలలో చదువుకునేటటువంటి విద్యార్థులు రేపు ఇంటికి యజమాని అయితే కుటుంబం, ఒక అధికారిగా కూర్చుంటే ఆయన కింద పనిచేసేవాళ్ళు, ఆయన సమాజంలోకి వస్తే పౌరుడుగా ఆయనని ఆశ్రయించిన వాళ్ళు అందరూ శాంతి పొందేటట్టుగా వారి యందు సంస్కార బలము బహుముఖముగా విస్తరిల్లుగా. కానీ అలా విస్తరిల్లడానికి కావలసినటువంటి విభూతి ఆ వాగ్దేవి యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత ప్రసరింపబడాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ, మీ అందరూ నన్ను ఇంత ఆప్యాయంగా పిలిచి నేను చెప్పిన మాటలు విన్నందుకు నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, మీ అభ్యున్నతి కొరకు మళ్ళీ మళ్ళీ నేను భగవతి వాగ్దేవికి నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.